18, 20 వచ్చేటప్పుడు పెళ్లి చేసేస్తారు పేద కుటుంబాలలో. అలాగ పెళ్ళయిన తర్వాతన ఈ వీళ్ళిద్దరూ కష్టపడుతుంటారు. అమ్మాయి, అబ్బాయి, కోడలు, కొడుకు. వీళ్ళల్లో ఈ కొత్తగా వచ్చిన కోడలికి వీళ్ళు నుంచి కూడా సంపాదన వస్తున్నంత వరకు సంతోషంగానే ఉంటారు. ఏది మాంగారు, అత్తగారు అందరూ. కానీ తర్వాత ఏమవుతుంది, విడివిడి కాపురాలు అంటారు. అందరికీ వండి పెట్టడం నాకు వల్ల కావట్లేదు, అందరికీ మళ్ళీ ఇంట్లో అంట్లు తోమబెట్టి మళ్ళీ నేను కూలి పనికి వెళ్ళడం నాకు కళ్ళ కావట్లేదు అంటూ ఎవరికి వాళ్ళు అని విడిపోతారు. ఇవి మన ప్రత్యక్షంగా చూసినటువంటి జీవితాలు. అయిపోయాక సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఈ అత్తమామల ఓపికలు అయిపోతాయి. ఇప్పుడు ఒక ముఠా కూలీగా చేసిన వాడు రోజు మూటలు మోసిన తర్వాత ఒళ్ళు పులిసిపోద్ది, కానీ ఒళ్ళు ఏమన్నా శక్తివంతం అవుతుందా? ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే అన్నం వండుకుని గంజి తాగి అన్నం కొంత తిని కొంత పార్సిల్ తీసుకుని ఇంట్లో వండుకున్నదే తీసుకుని వెళ్ళేవాళ్ళు మన లేబర్లో వచ్చేటప్పుడు. దాంతోపాటు ఇంటి పని అంతా వాళ్లే చేసుకునేవాళ్ళు. ఇందువల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. 60లు 70లు వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈవెన్ మనం రైతుల్ని చూసినా కూడా మనకి పాత రోజుల్లో అంటుంటాం, ఆ తాత చూడు ఎంత చక్కగా నడుస్తున్నాడు. ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంటి తిండి తినేవాళ్ళు. క్రమంగా ఏమైపోయింది, ఈ కర్రీ పాయింట్లు అవి వచ్చాక ఇంటి తిండి తగ్గి బయట హోటల్లో తిండి లేకపోతే బళ్ళ దగ్గర తినేస్తారు. ఆ బళ్ళ దగ్గర తినటం, ఇట్లాంటి ఆ నూనెలు ఆ అలవాట్లు పడ్డాక 50లు వచ్చేటప్పటికి వీళ్ళ ఓపిక తగ్గిపోతుంది. 60లు వచ్చేటప్పటికి కదలలేకపోతున్నారు,